అమ్మా, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? సార్, అతను నన్ను రేప్ చేశాడు, కానీ దౌర్జన్యంతో కాదు, నా ప్రోత్సాహంతోనే చేశాడు. ఇందులో అతను తప్పేం లేదు. అవునరా శివాజీ, నన్ను రేప్ చేయలేదు, నా ఇష్టపూర్వకంగానే జరిగిందని కోర్టులో అలా చెప్పిందేట్రా? అలా చెప్పకపోతే ఇప్పుడు మానం పోయింది కదా, రేపు ప్రాణమే పోతుందని భయం రా. సిగ్గుమాలేదానా, వాడు దారుణంగా నేను మానభంగం చేస్తే వాడు ఏమీ చేయలేదని పైగా నువ్వే కోరి మరేడుగు చేస్తావా? ఆడజన్మ నాన్న, అందుకే కదా అంత అవమానాన్ని గుండెల్లో దాచుకుని కోర్టులో చెప్పాను. మరేం చేయమంటావో చెప్పు నాన్న. పోనీ అతని నన్ను మానభంగం చేశాడని చెప్పుంటే అందువల్ల అతనికి శిక్ష పడి ఉండేదేమో తప్ప నాకు జరిగే మేలేమిటి నాన్న? జీవితాంతం శీలం పోగొట్టుకున్న ఆడదానిగా కుమిలి కుమిలి ఏడవటం తప్ప. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నా. కష్టమో నిష్ఠురమో అతనితోనే నా జీవితం. అది సాధించాకే మళ్ళీ గడుపు తొక్కుతాను. వస్తాను నాన్న. బాబు ఊరుకో.